హలో ఎవ్రీవన్, వై షుడ్ వీ చేంజ్ అవర్ ప్యాడ్? ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు మన ప్యాడ్ని మనం ఎందుకు చేంజ్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచించండి. మన అమ్మమ్మలు, తాతమ్మలు, ఆఖరికి మన అమ్మ వాళ్ళ జనరేషన్లో అయినా వాళ్ళు ఎప్పుడన్నా హాస్పిటల్ చూసారా? అసలు ఏదో డెలివరీ టైంకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకునేవాళ్ళు. కానీ ఈ జనరేషన్లో ఎవ్రీ గర్ల్గా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 10 to 12 years నుంచి ఎవ్రీ మంత్ హాస్పిటల్ చూడాల్సిందే కదా. బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అని, ఇరిటేషన్ అని, స్టమక్ పెయిన్ అని, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, ఇంకా ఫ్యూచర్లో ఇన్ఫెర్టిలిటీలు, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్, ఇంకా పీసీఓడీలు, ఫైబ్రాయిడ్స్, సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం అడ్వర్టైజింగ్ చూడడం వల్ల, వాళ్ళు చూపించే నాప్కిన్స్ యూస్ చేయడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. సో న్యాచురల్ ప్రోడక్ట్కి చేంజ్ అవ్వండి, మీకే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇలాంటివి ఇంకా అవేర్నెస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.